నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 జనవరి 13 నుండి నిర్వహణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు. పల్నాడు జిల్లా ఎల్లమందులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు. ప్రయాగరాజ్ నగరం 13 జనవరి నుండి 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ గొప్ప మతపరమైన కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆచారాలు, పవిత్ర స్నానాలు మరియు సాంస్కృతిక వేడుకల కోసం గుమిగూడారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన సమావేశాలలో ఒకటిగా మారుతుంది. పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండల ఇంటికి నా సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండల ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇప్పించాలని, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాజు ఇట్టొస్తాడు తాత ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందమ్మా దాగమవుతుంది రా ఎక్కడ దగ్గర ఇల్లాను అబ్బాయి ఏదన్నా లోన్ అప్పుడే 2019 చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు ఏ మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్ కూర్చోరా. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా? ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చెప్పించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి.
మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఇంత ముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. నేను ఊళ్ళో ఏదో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతున్నాను. మన యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోళ్ళు పెట్టి తీసుకోవాలి. కుర్రోళ్ళు పెట్టి నాకేం రాట్లా. నాకు ఎప్పుడు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోన్, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? ఎక్కువైనా సరిపోతుంది. అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ రెండు చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసు. ఎంత వస్తుంది దాంట్లో? నెలకు ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, ఆ మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుగొండ. ఏడుగొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? మాగాడి ఏమైనా ఆదాయం వస్తుందా? ఏమి మాగాళ్ళు ఏమి వస్తుందండి. తిండి కూడా కూలి కూడా 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందు లేదు. పంచర్లు గాలి వేస్తారు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదో నీ పేరు చెప్పుకొని బతుకుతా. ఓకే, రండి, తీసుకున్నా. సార్ పిల్లలు వస్తే అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్. 62 కంప్లీట్ చేశారు సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? హాస్పిటల్స్. ఇటండి, ఇటండి, ఇంకొక అడ్డోండి, అడ్డోడరా. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు. సారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబ కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం, సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని, సారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి. మీ హస్బెండ్ చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తా. అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసం, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా
అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలి చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకేమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా, బాగా చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమ్మా. ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మనం ఇంటికి వచ్చాం సార్. ముందా నేను దగ్గర కాలేసి వివరాలు బయటికి మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఓకే అమ్మా, ఇచ్చారు. ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై జై చంద్రన్న. థ్యాంక్ యూ. ధైర్యంగా ధైర్యంగా బాగా చదివిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తున్నాం ఇప్పుడు మాలామాదిలో. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ సుపథం ప్రత్యేక మార్గం ద్వారా ఆలయంలోకి వెళ్లిన కేంద్ర మంత్రి దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. गोविंदा गोविंदा। भगवान वेंकटेश्वर जी को प्रणाम। वो कहते हैं कि जो शरीर मन बुद्धि और कर्म मुझ में अर्पित करता है, मैं स्वयं उनकी चिंता करता हूँ। भगवान सब पर कृपा की वर्षा करे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुर्भाग् भवेत्। सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो, यही उनके चरणों में प्रार्थना है। और
प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे, लगातार आगे बढ़ता रहे और भारत विश्व बंधु बनकर విశ్వ కా కళ్యాణ్ భీ కరే. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఎకరాల నుంచి 1000 కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆ రహస్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు. మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలో 3 సున్నాలో మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు. ఇంకో 2-3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఈరోజు ధనిక సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది. మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా, లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా, లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సూపర్ 6 చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి 7 మాసాల్లో, కొన్ని 7 మాసాలు అంటే రేపు 4వ తారీఖుకి 7 మాసాలు పూర్తవుతుంది. 6 మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పు ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1500 రూపాయలు చొప్పున 2 కోట్ల మందికి యావరేజ్ నెలకి 3000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో జనవరి 1వ తేదీ సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ముందస్తు అంచనాతో జనవరి 1న శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసి రేపు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని, అలానే శ్రీ స్వామివారి అర్జిత గర్భాలయ సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తూ వాటితో పాటుగా ఉభయస్తమాన ప్రాతకాల ప్రదోషకాల సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూ లైన్లోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వలనే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. ఓం నమః శివాయ. భక్తులకి విజ్ఞప్తి, జనవరి 1వ తేదీ అదేవిధంగా 31వ తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున 1వ తేదీ స్పర్శ దర్శనం, అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది. స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. స్పర్శ దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటిని కూడా నిలిపివేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా
దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ నేతలు ఇళ్లపైకి వెళ్లి దాడులు, ఆస్తులను తగలపెట్టడంతో పాటు మహిళలపై వేధింపులకు గురి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలోని బొమ్మిరెడ్డిపల్లలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలను గ్రామం నుండి వెలివేయడం జరిగిందని, దీనిపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం పోవడంతో పాటు ఇలాంటి దారుణాలు చేయడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. పోలీసులు పూర్తిగా ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నాం. నిజంగానే అలాంటి పరిస్థితులు, ఘర్షణలు మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు రక్షణ కల్పించలేదు? మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఇంకొక సంఘటన జరగకుండా పూర్తిగా రక్షణ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పోలీసు వారు ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పని చేయకుండా 8 నెలల కాలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు మొత్తాన్ని గ్రామంలోంచి వెలేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. 300 ఎకరాల పైచీలకు భూమి ఈ రోజున బీడు భూమిగా మారిపోయింది. చదువుకునే పిల్లలకు చదువు పోయింది. బాలింతలు, వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాలను పొందలేకపోతున్నారు. చిట్ట చివరికి మిత్రులారా, రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునే దానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో. ఎందుకు ఈ వివక్ష? ఏమిటి దారుణం? ఓ తప్పుడు సంఘటన జరిగింది, ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో, మీ వాడి యొక్క దౌర్జన్యకాండతో మీ రౌడీ షీటరు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అఘాయిత్యం చేస్తుంటే అడ్డుకున్నారు, ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు. దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇప్పటికే మీరు జైలుకు పంపారు, లేదు మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష జడ్జి గారు వేస్తారు, చట్టం తన పని తను చేస్తుంది. కానీ గ్రామం నుంచి వెలేసే కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. ఈ రోజున నేను, శ్రీదేవమ్మ గారు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు, సతీష్ గారు, నలుగురం కూడా ఎస్పీ గారిని కలిసాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. మాకు వారి మీద ఇంకా నమ్మకం ఉంది. 8 నెలలైనా ఇంకా నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించాలని దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాం. వారు మాకు మాట ఇచ్చారు, విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటానని చెప్పారు. ఆ మాటను మేము గౌరవిస్తూ వచ్చే శుక్రవారం వరకు ఆశతో ఎదురు చూస్తాం. శుక్రవారం రోజు కనుక మా వాళ్ళని గ్రామంలోకి తీసుకోకపోతే, ఎలా చేయకపోతే మేము చట్ట ప్రకారమైనటువంటి చర్యలకు ముందుకు వెళతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవ్వరూ అధైర్యపడ. విద్యుత్ ఛార్జీల పెంపు. జగన్ చేసిన అవినీతి వల్లే విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు అయిందని దెందులూరు ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ అన్నారు. ప్రజలపై కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేసి మోయలేని భారాన్ని ప్రజలపై వేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ చేస్తున్న ప్రయత్నమే అని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని స్పష్టం చేశారు. దానికన్నా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీ ఆ రంగాన్ని భ్రష్టు పట్టించి పరిపాలన చేతగాక ఒక అసమర్థుల్లాగా ప్రజల మీద, వినియోగదారుల మీద 32,000 కోట్ల సుమారుగా భారాన్ని అదనంగా వేసి 1,29,00,000 విద్యుత్ బకాయిలు ఆ యొక్క పంపిణీ సంస్థకు కానీ, ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇటు పక్కన వినియోగదారులకు కానీ ఈయన యొక్క చేతగానితనం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ధర్నా చేస్తున్నారా మీరు అని అడుగుతున్నాం. మీకు ఏమంతా ఇబ్బంది కలిగిందని మీరు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నాం. మేము వచ్చి 6 నెలలు అయింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈనాడు రోడ్లు చూస్తున్నారు ఏ రకంగా వడివడిగా అటు ఆర్ఎన్బి కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పరుగులు పెట్టిస్తున్నారు. మరి మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యాస్ బండ్ ఇచ్చాం. ఈ రోజున అన్నిట్లకంటే ముఖ్యంగా
మొదటి నెల తిరగకముందే పెన్షన్ పెంచాం, మాట ప్రకారం ఇచ్చాం. మేము అన్ని విషయాల్లో కూడా పారదర్శకంగా చేస్తున్నాం. ఇసుక ఉచితం అన్నాం, ఉచితం ఇస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని కూడా అధిగమిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క పార్టీకి మీలాగా దిగజారున రాజకీయాలు చేయం. ఏ ఒక్క పార్టీ, మీ పార్టీ కార్యకర్త కూడా అన్యాయం జరిగితే బాధ్యత మేమే వహిస్తాం. ఇది ప్రజల యొక్క ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఇది గ్యాస్ బండ్ ఇచ్చాం, మన దీపావళికి ఒకటి ఇచ్చాం, మళ్ళీ ఇస్తాం. ఏదైతే సూపర్ 6 ఉందో సూపర్ 6ని సూపర్ 6 లాగానే ప్రింట్ దింపి ప్రజల ముందు పెడతాం. అవసరమైతే మరి కొద్దిగా భారం అవుతుందేమో తప్ప ఆర్థికంగా ఏదేమైనప్పటికీ కూడా మా నాయకుడికి ఆలోచన విధానం ఉంది, తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామనే నమ్మకం మాలో ఉంది. మీరేదో అయిపోయిందనుకుని రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని నమ్ముతారు. వచ్చేది మేమే. ఎక్కడికి వస్తారు మీరు? వస్తారు. ఒకసారి వెళ్ళొచ్చినటువంటి జైలు ఉంది కదా, ఆ జైలుకి నువ్వు మళ్ళీ వెళ్ళి తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు నీ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు నువ్వు దోపిడీ చేసి నీ మీద ఇన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈరోజు కూడా ముందుకెళ్ళకోకుండా ఎక్కడికక్కడ ఎదరకాళ్ళకి బంధం వేసుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర గుణాంకాలపై పత్రికా సమావేశం నిర్వహించి క్రైమ్ స్టోరీ విడుదల చేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. 2023లో మొత్తం 6,022 కేసులు నమోదు కాగా 2024లో 6,173 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. జిల్లాలో 2 మర్డర్ కేసులను చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు పంపించామని, డ్రోన్ల నిఘాలో జిల్లా ఉందన్నారు. సైబర్ క్రైమ్, సెల్ ఫోన్ దొంగతనాలు, పేకాట, కోడి పందాలు, గంజాయి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నామన్నారు. ఆల్మోస్ట్ ఆన్ ఆల్ హెడ్స్ వీ హావ్ డిక్రీజ్డ్ క్రైమ్. ఈ ఎట్లా జరిగింది చాలా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్, సో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఇయర్. మై ప్రెడిసెసర్ రజిత, షీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్. ఏమైనా ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది. తర్వాత ఒక కొత్త టీం మనకి వచ్చింది. ఆల్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ కమ్ న్యూలీ, అలాంగ్ విత్ ద కోఆర్డినేషన్ మీడియాతో, పబ్లిక్తో, వేరియస్ ఆర్గనైజేషన్ అండర్ మేడం కలెక్టర్. వీ హ్యావ్ ఆర్గనైజ్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, గాంజా గురించి, సేఫ్టీ ఆఫ్ ఉమెన్ గురించి అవేర్నెస్, road safety ki. That continuously we are going on. These photographs already, everything has been shared with you. Okay, cyber crime to chuste, it is getting increased day by day. Digital arrest gachu, sexual predators trying different measures and all those things. So continuous awareness through video clips. Rakrakal manavalo, especially Mahila police, they are going everywhere and ensuring lot of publicity is done. Etla the cyber crime etla jarugundi and what are the precautionary measures. ఒకసారి జరిగిన తర్వాత ఎట్లా డైల్ 1930 కి చేసి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.